వ్యాపార ప్రారంభం, నిర్మాణాల అనుమతులు, విద్యుత్ లభ్యత, రుణ పరపతి, పన్నులు తదితర వర్తక విధానాలు సులువుగా ప్రోత్సాహకంగా ఉన్నాయా లేదా అన్నవి సులభ వ్యాపారానికి ముఖ్యం. వివిధ దేశాలు వాటి సులభ వ్యాపార విధానాలకు రూపమిచ్చాయి. ప్రపంచ బ్యాంకు వాటిని బేరీజు వేసి ఒక సులభ వ్యాపార సూచిలోకి కుదించి ఏటా దేశాల శ్రేణిని ప్రకటిస్తూ వచ్చింది. మెరుగైన సూచితో పెట్టుబడులకు అనువుగా ఉండేందుకు భారత్ లాంటి దేశాలు పర్యావరణ భద్రతా చట్టాలను కూడా సులభ వ్యాపార విధానాల పరిధిలోకి తెచ్చాయి. సులభ వ్యాపార విధానాన్ని అమలు చేస్తున్న తెలుగు రాష్ట్రాలలో తరచూ పారిశ్రామిక ప్రమాదాలు జరిగి ఏటా వందల ప్రాణాలు పోతున్నాయి. వాటిని అరికట్టడానికి నిజాయితీగా జరుగుతున్న ప్రయత్నాలు శూన్యం. ప్రమాదం జరగగానే హడావిడి, అంతే, తరువాత షరా మామూలే. సులభ వ్యాపార విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సింగపూర్, జర్మనీ, స్వీడన్లలో ప్రతి 1,00,000 మంది కార్మికులకి పారిశ్రామిక ప్రమాద మరణాలు సగటున 1 కంటే తక్కువ. అవి రమారమి జపాన్లో 2, తెలంగాణలో 6. నిజానికి తెలంగాణలో మరణాలు కొన్ని రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది.